నా కష్టం కలిగిన, నా ఏడుపు కలిగిన, ఏది కలిగిన ఏసేతోటి చెప్పుకోండి, మనుషుల దగ్గర మౌనంగా ఉండండి. ఏసేతోటి పంచుకోండి, మనుషుల దగ్గర సంతోషంగా ఉండండి. ఏసే దగ్గర ఏడవండి, మనుషుల దగ్గర ఏమి జరిగినట్టు ఉండండి, మనుషుల దగ్గర కాదు. యేసు ప్రభు అంతా కూడా తండ్రితో చెప్పుకున్నాడు, తర్వాత మౌనంగా ఉన్నాడు. ఈరోజు మనుషులతో అంతా చెప్పుకున్న తర్వాత మనుషుల్లో ఈ భయంకరమైన విషయం ఏంటిదంటే, సరే బాగుంది, ఓదారుస్తారు, ఆదరిస్తారు, కానీ మీరు మర్చిపోయిన వారి జీవితకాలం అంతా మీ బలహీనతలు, మీ రహస్యాలు వారు మాత్రము మర్చిపోరు. దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆల్ ఆర్ సీక్రెట్స్ ఆర్ సేఫ్ విత్ హిమ్. అందుకే నేను ఈ గతాన్ని తుడిచివేస్తాను, ఇదిగో సమస్తము నూతనమాయం. సమస్తం తుడిచివేస్తే దేవుడు అంటే జ్ఞాపకానికి తెచ్చుకోను ఉంది, ఐ నో, బట్ ఐ విల్ నాట్ ట్రై టు రిమెంబర్ ఇట్. అది మన దేవుని యొక్క స్వభావం. ఈరోజు మనుషులకి చెప్పి ఎంతమంది ఎంతగా నష్టపోయారు. నా రహస్యాలు చెప్పేస్తాను, నా లోపాలు చెప్పేస్తాను, నా బలహీనతలు అన్నీ తెలుస్తూ తనకి. ఇప్పుడు అవ్వబట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నేను ఎంతో నమ్మాను. కానీ యేసు ప్రభులాగా తండ్రితోటి చెప్పుకోండి, మనుషుల దగ్గర మౌనంగా ఉండండి.